హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నె వీటెక్కిన తర్వాత అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొద్దిగా వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసుకొని కొద్దిగా వేయించుకోండి. అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక 3-4 స్పూన్లని నువ్వులు వేసుకోండి. అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నువ్వులు లాస్ట్ వేసుకున్నా, ఎందుకంటే నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయని. అవి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో మనము నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేసేసుకోండి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను గిట్ట వేసుకోండి. మనం కర్రీ ఎంత వేసుకుంటామో దానికి సరిపడంత వేసుకోండి. టమాటాలు అనేది కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. అది పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోండి. నూనె ఈటెక్కిన తర్వాత గరం మసాలా వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు గోలనివ్వండి. గోలిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఉల్లిగడ్డలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంటాయి. అంతలోపు మనము వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ అనేది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. అవి అందులోకి వేసేసుకొని అవి ఒక 2 నిమిషాల పాటు మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది. అంతలోపు మనము ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు అన్నీ గ్రైండ్ చేసేసుకోండి. అవి కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా టమాటాలు అవి గిట్ట అందులోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న. అంతలోపు మనము మిల్ మేకర్ అనేది కొద్దిగా వేగిపోతుంటాయి. అందులోకి మనము కారం, ఒక 3 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పు కారము మిల్ మేకర్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ మిల్ మేకర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పేస్ట్ అనేది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. ముందుగా వాటర్ వేస్తే మిల్ మేకర్కి ఉప్పు, కారం అనేది, మసాలా అనేది పట్టుకోదు. అందుకే అది కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మంచి నూనె అనేది కొద్దిగా పైకి తేలుతుంది. అప్పుడు అనేది కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మరొకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి లైక్ అయితే చేస్తలేరు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది నాన్ వెజ్ తిననోళ్ళు
వెజ్ తినేటోళ్ళు అయితే ఈ విధంగా చేసుకొని మరీ చేసుకుంటారు. ఈ మిల్ మేకర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇలా అన్ని విటమిన్స్ బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి.